వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. రాహుల్ గాంధీ తరచుగా విదేశీ పర్యటనకు ఎందుకు వెళ్తున్నాడు? ఇటీవల పార్లమెంట్ సమావేశాల సందర్భంగా మరోసారి విపక్ష నేత వియత్నాం పర్యటనకు వెళ్ళొచ్చారు. ఏడాదిలో 2 సార్లు పర్యటన చేయడం వల్ల సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దేశ ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న రాహుల్ గాంధీ ప్రభుత్వానికి కనీస మాత్రం సమాచారం ఇవ్వకుండా విదేశీ పర్యటన చేయడం పట్ల రాహుల్ గాంధీ ఏమైనా కుట్రలు పన్నుతున్నారా అనే అనుమానాలు వ్యక్తం కాకమానదు. రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలు ఎప్పుడు చేసినా అన్ని రహస్యంగానే ఉంచుతారు. తాను విదేశాలకు ఎందుకు వెళ్ళాను, అక్కడ ఏ సమావేశాల్లో పాల్గొన్నాను అనే విషయాన్ని గోప్యంగా ఉంచుతారు. ఎవరికి వాటి గురించి చెప్పరు. కనీసం ఓ రాజకీయ నాయకుడిగా అనుసరించాల్సిన బాధ్యతతో ప్రభుత్వానికి కూడా దీనికి సంబంధించిన సమాచారం ఇవ్వరు. గత 10 ఏళ్లు రాహుల్ గాంధీ ఎక్కడ పర్యటించినా ఆయన ప్రతిపక్ష నేత కాదు కాబట్టి ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకపోతే ఏమో అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ఆయన దేశ ప్రతిపక్ష నేత. ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశానికి, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ఓ విపక్ష నేత అంటే ఎంతో బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అటువంటి వ్యక్తి సెక్యూరిటీని సైతం పక్కన పెట్టి విదేశీ పర్యటనలకు వెళ్తున్నారు. కనీసం దేశ ప్రజలకు అందుకు సంబంధించిన వివరాలు చెప్పాలన్న జ్ఞానం సైతం లేకుండా ప్రవర్తిస్తున్నారు. అసలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారన్న విషయాన్ని ఇప్పుడు వద్దాం. ఇటీవల రాహుల్ గాంధీ ఎక్కువగా వియత్నాం పర్యటనకు వెళ్తున్నారు. అయితే గత ఏడాది జూలై 26న ఢిల్లీలో వియత్నాం అంబాసిడర్ నుయోన్ తాన్ హాయ్తో రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. ఈ భేటీకి సరిగ్గా వారం తర్వాత ఆగస్టు 1న భారత్లో పర్యటించిన వియత్నాం ప్రధాని ఫామ్ మిన్చిన్తో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత సోనియా గాంధీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమావేశమయ్యారు. దీన్ని బట్టి చూస్తే ఏదో ప్లాన్ ప్రకారమే ఈ భేటీలు జరిగాయని తెలుస్తోంది. వీటి తర్వాత మరో 5 నెలలకు అంటే డిసెంబర్ చివరి వారంలో రాహుల్ వియత్నాంలో పర్యటించారు. అది కూడా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణించిన సమయంలో యూపీఏ 1, యూపీఏ 2 లాంటి కిచిడీ ప్రభుత్వాలను 10 ఏళ్లు నిరాటంకంగా నడిపిన నేత, కాంగ్రెస్ అగ్రనాయకులకు మన్మోహన్ సింగ్ చాలా సన్నిహితుడు. ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు సోనియా గాంధీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా వాటన్నిటిని తట్టుకొని ముందుకు సాగిన వ్యక్తి మన్మోహన్ సింగ్. అటువంటి వ్యక్తి మరణించారన్న బాధ కూడా లేకుండా రాహుల్ గాంధీ రహస్యంగా వియత్నాం పర్యటనకు వెళ్ళొచ్చారు. ఇటీవల కూడా ఓవైపు వాడివేడిగా పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న వేళ మరోసారి వియత్నాం వెళ్ళొచ్చారు. అయితే రాహుల్ గాంధీ ఇంత ఆగమేఘాల మీద వియత్నాం పర్యటనలకు ఎందుకు వెళ్తున్నారు అన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. రాహుల్ గాంధీ తరచూ వియత్నాంకు వెళ్లి రావడానికి కొన్ని కారణాలు ఉండొచ్చంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుతం డీప్ స్టేట్ పరిస్థితి అమెరికాలో అంతగా బాగోలేదు. అక్కడ ట్రంప్ విజయం సాధించినప్పటి నుంచి డీప్ స్టేట్కి కొంత ఇబ్బందికరంగా మారింది. అందుకే వీరి మకాం వియత్నాంకు మార్చారా అనే సందేహాలు బలపడుతున్నాయి. దీంతో పాటు వియత్నాం చైనాకు సరిహద్దు దేశం కావడం మరో కలిసి వచ్చే అంశమని అంటున్నారు విశ్లేషకులు. వియత్నాంలో డీప్ స్టేట్ మూలాలు చాలా బలంగానే ఉన్నాయి. యుఎస్ఏ నుంచి ఆ దేశంలోని సంస్థలకు భారీగానే నిధులు అందుతున్నాయి. వియత్నాంలో జార్జ్ సోరెస్ సంస్థలకు ఉన్న విస్తృత పట్టు రాహుల్ పర్యటనపై మరిన్ని అనుమానాలు కలిగించేలా చేస్తున్నాయి. వియత్నాంలోని ఫుల్ బ్రైట్ యూనివర్సిటీకి సోరెస్ నేతృత్వంలోని ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ వేల కోట్ల రూపాయల నిధులు అందిస్తుంది. ఇందుకు సంబంధించిన ఆధారాలు ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ వెబ్సైట్లో లభిస్తున్నాయి. ఇటీవల రాహుల్ గాంధీ తన పర్యటనలో ఫుల్ బ్రైట్ యూనివర్సిటీని సందర్శించినట్లు బీజేపీ చెబుతోంది. ఈ యూనివర్సిటీలో యాక్టివిటీస్ అంతా డీప్ స్టేట్ కన్సర్న్లలో జరుగుతాయి. అక్కడ విద్యార్థులు కూడా డీప్ స్టేట్ ఆడించే ఆటలో భాగంగా మారారు. ఢిల్లీ జేఎన్యూ యూనివర్సిటీ లాగానే ఆ దేశంలోనూ సంఘ విద్రోహక శక్తులు మెండుగా ఉంటాయి. గత సెప్టెంబర్లో సొరస్ ఫండింగ్ ఎన్జీఓలు కలిసి ఫుల్ బ్రైట్ యూనివర్సిటీలో కలర్ రెవల్యూషన్ పేరుతో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఒక ఫుల్ బ్రైట్ యూనివర్సిటీ మాత్రమే కాదు, వియత్నాంలోని అనేక విద్యా సంస్థలు, ఎన్జీఓలు సోరస్ ఫండింగ్తో నడుస్తున్నాయి. ఓ రకంగా చెప్పాలంటే యుఎస్ఏ డీప్ స్టేట్లకు వియత్నాం రెండో హెడ్ క్వార్టర్గా మారబోతుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ట్రంప్ అధికారంలోకి రావడంతో డీప్ స్టేట్ విధులన్నీ వియత్నాం నుంచే జరుగుతున్నాయనే అనుమానాలు ఉన్నాయి. ప్రస్తుతం వియత్నాం ప్రధాని ఫామ్ మిన్చిన్కు డీప్ స్టేట్కు అనుకూలమైన వ్యక్తి. పైగా వియత్నాం ప్రధాని ఫామ్ మిన్చిన్ డీప్ స్టేట్ చెప్పు చేతల్లో నడిచే వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షుడు క్లాస్ షేబ్కు మంచి మిత్రుడు కూడా. వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించే దాదాపు ప్రతి సంవత్సరంలోనూ సమావేశంలోనూ మిన్చిన్ ప్రత్యక్షమవుతారు. ఇటీవల రాహుల్ గాంధీ వియత్నాం వెళ్లి వచ్చిన వెంటనే డీప్ స్టేట్కి సంబంధించిన సంస్థల ప్రతినిధులు వియత్నాం పర్యటనకు వెళ్లారనే వార్తలు వస్తున్నాయి. రాక్ ఫెల్లర్, జేపీ మోర్గాన్, బోయింగ్ వంటి డీప్ స్టేట్కి సంబంధించిన కంపెనీలకు చెందిన ఉన్నత స్థాయి అధికారులు వియత్నాం పర్యటనకు వెళ్లారు. అంతేకాదు, వియత్నాం ప్రధాని ఫామ్ మిన్చిన్, అధికార కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి టోలామ్, ఇతర ఉన్నతాధికారులతో భేటీ కావడంతో అమెరికాకు చెందిన 60కి పైగా పెద్ద కంపెనీల ప్రతినిధులు,
వియత్నంలో అడుగుపెట్టారు. సరిగ్గా వీరి రాకకు ముందే రాహుల్ వియత్నం వెళ్ళొచ్చారు. దీన్ని బట్టి రాహుల్ పర్యటన కూడా డీప్ స్టేట్ కోసమే జరిగిందా అనే అనుమానాలు రోజు రోజుకు బలపడుతున్నాయి. రాహుల్ గాంధీ చేస్తున్న విదేశీ పర్యటనలను బీజేపీతో పాటు ప్రజలు ఎన్నోసార్లు ప్రశ్నించినా రాహుల్ గాంధీ తన పర్యటనకు సంబంధించిన వివరాలను చెప్పకపోవడం అతని బాధ్యతారాహిత్యానికి అర్థం పడుతోంది. మరి రాహుల్ గాంధీ ఇప్పటికైనా మారతారా, లేదా తాను ఏది చేసినా ప్రజలకు సమాధానం చెప్పనక్కర్లేదనే ధోరణితోనే వ్యవహరిస్తారా? డీప్ స్టేట్స్తో అసలు ఈయనకున్న సంబంధం ఏంటి? డీప్ స్టేట్ నాయకులు వెళ్ళడానికంటే ముందు ప్రతిసారి వియత్నంకి ఎందుకు వెళ్ళొస్తున్నారు? వియత్నంకి రాహుల్ గాంధీకి ఉన్న సంబంధం ఏంటి? వీటికి సంబంధించిన సమాధానాలు దొరుకుతాయా, లేకపోతే వీటిని ఇలానే వదిలేస్తారా అనేది తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ అండి, చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ కూడా ఛానల్ బలాన్ని పెంచుతుంది, ఛానల్ కుటుంబాన్ని పెంచుతుంది. అలాగే ఎంత షేర్ చేస్తే వీడియోలు అంత వైరల్గా మారి మన ఛానల్ కూడా అంత తొందరగా డెవలప్ అవుతుంది. మీరు చేసే ఒక్కొక్క లైక్ కూడా ఆ వీడియో వైరల్ మారడానికి కారణమవుతుంది. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మీరు చేస్తున్న సహాయం ఈరోజు ఛానల్ నడవడానికి కారణమవుతుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని చేయడం ద్వారా ఈ ఛానల్ నిలబెట్టాలి అనే మా కళకు సహకారాన్ని అందించిన వాళ్ళు అవుతారు. అలాగే వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. 8328500576 నెంబర్ ద్వారా మీ సమస్యను వాట్సాప్లో తెలియజేయండి. జై హింద్, జై భారత్.